మే 23, 2025 శుక్రవారం మీకు ఇష్టమైన మదనపల్లి మార్కెట్ సంబంధించి స్టాక్ అనేది ఏ విధంగా వచ్చింది ఏమి అనేది వీడియోలో మాట్లాడుకుందాం. లేట్ చేయకుండా వీడియో అనేది స్టార్ట్ చేసేద్దాం. మనం ముందుగా స్టాక్ విషయం మాట్లాడుకునే ముందు నేను అంగళ్ళ మార్కెట్ ఏం జరిగింది ఏమి అనేది వీడియోలో మాట్లాడుకుందాం. అంగళ్ళ మార్కెట్ అయితే దిగుమతి అంటే స్వల్పంగా తగ్గింది. నేను అంగళ్ళ మార్కెట్ వచ్చేసి ఆల్రెడీ నేను వీడియో చెప్పినప్పుడే చెప్పాను. సో మళ్ళీ మీకోసం మళ్ళీ ఇంకొకసారి చెప్తానండి. ఎవరైతే వెనకన్నా ఉంటారు కదా కొంతమంది, వాళ్ళ కోసం మళ్ళీ ఇంకొకసారి అయితే వీడియో అయితే చేశాను. సో నేను అంగళ్ళ మార్కెట్ 300 రూపాయల వరకు మార్కెట్ అయితే జరిగింది. దిగుమతి స్వల్పంగా తగ్గింది, ధర కొంచెం పర్లేదని చెప్పొచ్చు. నేను అంగళ్ళ మార్కెట్ వచ్చేసి ఇంకా ములకల్చెరువు మార్కెట్ కూడా వేలంపాట్లు చాలా వరకు లేట్గా స్టార్ట్ అయ్యాయి నేను వచ్చేసి. సో రీజన్ ఏం లేదు. సో అన్నకు వచ్చేసి కొంచెం ఏదో పర్సనల్ వర్క్స్ మీద కొంచెం లేట్గానే స్టార్ట్ అయింది, అంతా వేరే రీజన్ ఏం లేదు. ఇంకా ములకల్చెరువు మార్కెట్ వచ్చేసి 200 రూపాయల వరకు నేనైతే సూపర్ టాప్ అయితే వెళ్ళింది. ఇంకా మనం మదనపల్లి స్టాక్ విషయం మాట్లాడుకుందాం. మనం ముందుగా స్టార్టింగ్ మండీ లైన్లో మాట్లాడుకున్నట్టయితే దిగుమతి ఏమాత్రం తగ్గలేదు. లైన్లో మాట్లాడుకున్నా కూడా, స్టార్టింగ్ మండీ లైన్లో మాట్లాడుకున్నా కూడా దిగుమతి ఏమాత్రం తగ్గలేదు ఈరోజు కూడా వచ్చేసి. సో ఓవరాల్గా స్టార్టింగ్ మండీ లైన్ మొత్తం మాట్లాడుకున్నా కూడా దిగుమతి సేమ్ నేట్లాగే ఎక్కువగానే దిగుమతులు అయితే వచ్చాయి. అలాగే అంటే ఈ వెనకాల మండీ లైన్లో మాట్లాడుకున్నా కూడా ఈ లైన్లో కూడా దిగుమతి ఏమాత్రం తగ్గలేదు, ఎక్కువగానే దిగుమతులు అయితే వచ్చాయి ఈరోజు కూడా మన మదనపల్లి మార్కెట్కి వచ్చేసి. మరి వేలంపాట్లు అనేది ఏ విధంగా ఉంటాయి ఏమి అనేది చూడాలి. నేనైతే క్వాలిటీ కొంచెం తగ్గింది. మరి ఈరోజు క్వాలిటీ ఏ విధంగా ఉంటుంది ఏమి అనేది మీకు నేను ఆల్రెడీ ప్రైస్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను కదా, అప్పుడైతే తెలియజేస్తాను. ఓవరాల్గా ఈరోజు మన మదనపల్లి మార్కెట్ మొత్తం తీసుకుంటే దిగుమతులు ఏమాత్రం తగ్గలేదు ఈరోజు కూడా వచ్చేసి. నేను అంగళ్ళ మార్కెట్ స్వల్పంగా తగ్గింది, మన మదనపల్లి మార్కెట్ అయితే ఈరోజు అయితే ఏం తగ్గలేదు, సేమ్ నేట్లాగే స్టాక్ అయితే వచ్చింది. మరి వేలంపాట్లు అనేది ఏ విధంగా ఉంటాయి ఏమి అనేది చూడాల్సి ఉంటుంది. మీకు తక్షణ నందక భూవరం కావాల్సింటే కింద నెంబర్స్ కాల్ చేసి బుక్ చేసుకోవచ్చు. తక్షణ మెయిన్గా గ్రోత్కి బాగా పనిచేస్తుంది. నందక వచ్చేసి కాయ సైజులకి షైనింగ్కి, భూవరం వచ్చేసి అంటే మొక్క నాటిన 10 రోజుల పైన యూస్ చేయాల్సి ఉంటుంది. అంటే ఎలా యూస్ చేయాలి ఏమి అనేది మీరు కింద నెంబర్స్ కాల్ చేసి తెలియజేస్తారు.